హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక శుభవార్త. చాలామంది అడుగుతూ ఉంటారు, ఇంటర్తో ఏమన్నా జాబ్స్ ఉంటే చెప్పండి, మా దగ్గర ఇంటర్ మాత్రమే ఉంది, మేము గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతామా, మాకంటూ ఏమన్నా ఉన్నాయా జాబ్స్ అని చెప్పి. ఫ్రెండ్స్, మీకోసమే అన్నట్టుగా ఈరోజే మనకు కేంద్ర ప్రభుత్వము కేవలం ఇంటర్ అర్హత ఇచ్చారంతే. అంటే ఇంకా మనకేమీ పర్సంటేజ్లు అడగట్లేదు, ఎక్స్పీరియన్స్ అడగట్లేదు, ఇంకా సర్టిఫికేట్లు కావాలని అడగట్లేదు అనమాట. మీరు ఇంటర్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే చాలు, అది ఎంత పర్సంటేజ్ అయినా పర్లేదన్నమాట. సో మీకు నెలకు 40,000 రూపాయలు జీతం వచ్చే జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారండి. పర్మనెంట్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా. సో ఎవరైనా ఇంటర్తోనే మేము ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అనుకుంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా ఇప్పుడే షేర్ బటన్ నొక్కి షేర్ చేయండి. సో వాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట. సో కాబట్టి ఇంటర్తో జాబ్ కొట్టాలి అంటే మిస్ చేయకుండా ఈ వీడియో చూడండి. తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. సొంత రాష్ట్రంలో ఎగ్జామ్ పెట్టి ఈ ఉద్యోగాలకైతే ఎంపిక చేసుకుంటారు అనమాట. ఇక ఆలస్యం ఎందుకు, క్లియర్గా ఈ వీడియోలో ఆ జాబ్స్ గురించి తెలుసుకుందామండి. ఓకేనా? సో అయితే ప్రతి ఒక్కరు కూడా మీ కింద లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి అప్డేట్స్ మాకు తీసుకురావడానికి ఎంకరేజ్మెంట్ దొరుకుతుందండి. తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు నోటిఫికేషన్లో చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. నేను అన్నీ చూశాను, కానీ అన్నిటికీ అనుభవం కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి అని చెప్పి అడుగుతున్నారు. కానీ మన వాళ్ళకు ఎక్స్పీరియన్స్ లేకుండా కదా కావాల్సింది. ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్ 13లో జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, దీనిలోనే లోయర్ డివిజన్ క్లర్క్ అని చెప్పి కూడా అంటారనమాట. సో ఇక్కడ మనకు లెవెల్ 2 ప్రకారంగా శాలరీ అండి. అంటే మీకు తెలుసు, మన వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే లెవెల్ 2 అంటే ఎంత వస్తుంది శాలరీ అని చెప్పి. అయితే ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి. కొన్ని డిపార్ట్మెంట్లో లెవెల్ 2కి ఒక శాలరీ ఉంటుంది, అంటే డిపార్ట్మెంట్ బట్టి. ఇంకొన్ని డిపార్ట్మెంట్లలో మనకు శాలరీ అనేది కొంచెం బాగుంటుంది. ఇది మెడికల్ డిపార్ట్మెంట్ అనమాట. సో మనకు 19,900 రూపాయలు జీతం బేసిక్ పే ఉన్నా కూడా దీనికి డిఆర్ఎస్ అలవెన్స్, ఇంకా అలవెన్స్లు అన్నీ యాడ్ అయ్యి మీ చేతికి చేరగానే 40,000 రూపాయలు జీతం తీసుకోవచ్చండి మొదటి నెల నుంచే. ఇక వయసు 18 నుంచి 30 ఏళ్ళ వరకు అనమాట. ఇక్కడ యూఆర్ అంటే అన్రిజర్వ్డ్, ఎవరికి కేటాయించబడలేదు. దీని కింద ఉన్న పోస్టులకు 30 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇక ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఆ రిలాక్సేషన్స్ అన్నీ ఉంటాయండి. ఇక అర్హత చూడండి, మెయిన్ ఇదే ఇంపార్టెంట్. చూడండి, 12th క్లాస్ అంటే ఇంటర్ పాస్ అవ్వాలి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే ఈ అర్హత విన్న వెంటనే మీరు ఒక లైక్ చేయండి. సో అలాగే షేర్ నొక్కి మీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేయండి. చాలామందికి యూజ్ అవుతుంది. ఇంటర్ మాత్రమే అర్హత అనమాట. 35 words per minute టైపింగ్ వచ్చి ఉండాలి అంతే. అంటే ఇక్కడ మీకు ఒక విషయం, చాలామంది టైపింగ్ అనగానే సర్టిఫికెట్లు కావాలేమో అని చెప్పి ఇది మా దగ్గర లేదు కదా అని వదిలేస్తారు. అలా చేయొద్దు ఎప్పటికీ. ఇక్కడ మనకు ఏమడుగుతున్నారంటే వాళ్ళు జస్ట్ టైపింగ్ అనేది చెక్ చేస్తారు అంతే. మీకు టైపింగ్ సర్టిఫికేట్లు ఉండాల్సిన అవసరం లేదు. మీరు డైలీ 1 గంట సేపు ప్రాక్టీస్ చేసినా మీకు ఈ టైపింగ్ అనేది వచ్చేస్తుందండి. 35 words per minute కంప్యూటర్లో టైప్ చేయాలన్నమాట ఇంటర్ అర్హతతో. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఈ నోటిఫికేషన్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ ఉద్యోగానికి మాత్రం మిస్ చేయకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఇక మిగతా విషయాలు, అంటే ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి, పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాము. అందుకోసం కొంచెం పైకి వెళ్దామండి. సో ఇది మనకు 32 పేజీల నోటిఫికేషన్ అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ది. సో చూద్దాం మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ముఖ్యమైన డేట్స్ ఏంటి అన్నీ గమనిద్దాం. మనకు ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, సో పిగ్మర్ అంటారు. సో మనకి ఎప్పుడు వచ్చింది, ఇది అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగిందేమో మనకు జూలై 3వ తారీఖు. సో ఈ రోజు నుంచి మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారండి. సో మనకు గ్రూప్ సిలో ఉంది ఉద్యోగం అనేది, ఏదైతే లోయర్ డివిజన్ క్లర్క్, అదే జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అనేది. ఇవన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్, అంటే ఎగ్జామ్ పెట్టి ఆ తర్వాత అందులో వచ్చిన మెరిట్ ఆధారంగా స్కిల్ టెస్ట్ ఎంపిక చేసి సో మీకు ఈ ఉద్యోగాలు ఇస్తారనమాట. మనం ఈ ఉద్యోగాలకు, ఇది అఫీషియల్ వెబ్సైట్. సో ఇది అఫీషియల్ వెబ్సైట్, ఇది లింక్ మనకు టైం అంటే డేటు, అంటే ఈరోజు 4 కదా. సో ఈ రోజు నుంచి మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చండి. సో మన వెబ్సైట్లో madhujobs.comలో వెబ్సైట్ లింక్ ఉంటుంది, నోటిఫికేషన్ ఉంటుంది, తెలుగులో కూడా రాస్తాను కాబట్టి అందరూ చదువుకోవచ్చు. అక్కడి నుంచి అయినా మీరు ఉద్యోగాలకు అప్లై చేయచ్చు. లేదన్నా ఇదంతా మాకు వద్దు అంటే పిగ్మర్, PGIMER, సో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసి అక్కడి నుంచి అయినా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మేము మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాం అనమాట. సో మన ఛానల్లో ఎక్కడ కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్, ఏదో వ్యూస్ కోసం అన్నట్టు ఉండదండి. సో ఉన్నట్టు మీకు అర్థమయ్యేట్టు చెప్తాం మేము.
ఇక ఆగస్ట్ 4 వరకు టైం ఉంటుంది అప్లై చేసుకోవడానికి. గుర్తుపెట్టుకోండి డేటు. లాస్ట్ డేట్ ఎప్పుడు? రేపు నెల 4వ తారీఖు, అంటే ఆగస్ట్ 4 అనమాట. ఇక ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఫీజు ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? కొంచెం ఎక్కువగానే ఉంది ఫీజు. అయితే దీనివల్ల బెనిఫిట్ ఏంద్రా అంటే, ఏదో నార్మల్గా ట్రై చేద్దాం బట్రా జాబ్ నోటిఫికేషన్ వచ్చింది అప్లై చేద్దాం అనే వాళ్ళు చేయరు. ఎవరైతే సీరియస్గా ట్రై చేస్తూ ఉన్నారో జాబ్స్కు, సో అంటే కష్టపడి చదువుతూ, సో వాళ్ళు బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, జాబ్లో కూర్చోవాల్సిందే మేమని చెప్పి, అలాంటి వాళ్ళు మాత్రమే అప్లై చేస్తారు. అలాంటి వాళ్ళు 100లో ఒక 10 మంది ఉంటారండి. ఆ 10 మందిలో మీరున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. సో 1500 రూపాయల ఫీజు ఉంటుంది. బాగానే ఉందన్న ఫీజు, నిజమే కొంచెం ఎక్కువగానే ఉంది. చూడండి, బాగా ప్రిపేర్ అయ్యాము అంటే ఖచ్చితంగా అప్లై చేయండి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1500 రూపాయలు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 800 రూపాయల ఫీజు ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. కాబట్టి ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట, కూర్చొని చేసే జాబ్ కాబట్టి మీకు సూటబుల్ అవుతుంది. మనము ఆన్లైన్లోనే పే చేయాలి ఈ ఫీజు అంతా కూడా. ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలు వచ్చాయి. నేను మీకు చెప్పింది జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలు. మనకు గ్రూప్ సి కేటగిరీ కిందకి వస్తే మొత్తం 3 ఉన్నాయి. ఓపెన్ కేటగిరీకి 2, ఓబీసీకి 1 పోస్ట్ అయితే ఉంది. మిగతావన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి నేను వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీరు ఏదైతే అప్లై చేసుకోగలుగుతారో వాటిని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో మేము చూస్తామన్నా ఒకసారి అంటే చూడండి, నో ప్రాబ్లం. నోటిఫికేషన్ లింక్ కూడా నేను ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు చూడొచ్చు అనమాట. మనకు ఈ యొక్క ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా రిటన్ ఎగ్జామినేషన్ ఉంది కదా, అది మన హైదరాబాద్లో కండక్ట్ చేస్తారండి. సో మనకు హైదరాబాద్ అని చెప్పి నోటిఫికేషన్లోనే క్లియర్గా సెంటర్ పేరు కూడా ఇచ్చారండి. ఇది 32 పేజీల నోటిఫికేషన్ కాబట్టి కొంచెం పెద్దగానే ఉంటుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకుని చదవండి. ఇక్కడ చూడండి, మొత్తం 100 క్వశ్చన్లు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. 100 నిమిషాల టైం ఉంటుంది. సో 100 మార్కులకు, ఓకేనా? సో 100 మార్కులకు అన్నమాట. అయితే ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయండి తప్పుగా రాస్తే. సో జాగ్రత్తగా రాయండి, మీకు వచ్చినవి ఆన్సర్ చేయండి, అనవసరంగా అన్నీ కెలకద్దండి. సో ఆ తర్వాత మీకు స్కిల్ టెస్ట్ పెడతారు. గ్రూప్ సి ఉద్యోగాలకు ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు, స్కిల్ టెస్ట్ పెడతారు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడండి, మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ హైదరాబాద్ ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాసుకోవాల్సి ఉంటుంది. ఇంకా పోస్టింగ్ అనేది చండీగఢ్లో అలా ఉంటుంది. తర్వాత ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఓకే, మీకు సిలబస్ అంతా కూడా వీళ్ళు క్లియర్గా ఇచ్చారండి. మీకు ముఖ్యమైన విషయాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.